ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పొడతా ఏటి మళ్ళీ చెప్పే బలముందన్న అహంతో కొట్టేవాడు రౌడీ, బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు. పెద్ది మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈ మూవీకే అలౌట్ అవబోతుంది. ఎందుకంటే పెద్ది మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 40 crores అయితే ఖర్చు చేయబోతున్నారు. ఈ సీక్వెన్స్ ఈ మూవీకే అలౌట్ అవబోతుంది. ఈ సీక్వెన్స్లో రామ్ చరణ్ గారికి అలాగే జగపతి బాబు గారికి ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. దానికి మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉండబోతుందనే చెప్పాలి. ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి మ్యూజిక్ అయితే అందించబోతున్నారు. ఈ మూవీలో మొత్తం 6 సాంగ్స్ ఉండబోతున్నాయి. ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఐటమ్ సాంగ్ ఈ మూవీకి హైలైట్ అవబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ గారు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు. శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో కోచ్గా అయితే నటించబోతున్నాడని సమాచారం. డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు మూవీస్ ఎలా తీస్తాడో మనందరికీ తెలిసిందే. సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్ అనగానే ఈ మూవీ మీద వేరే లెవెల్ హైప్ వచ్చిందనే చెప్పాలి. ఇప్పటివరకు రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన మూవీస్ కంటే ఈ మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉండబోతుంది. బుచ్చిబాబు గారు ఉప్పనే మూవీ ఎలా తీస్తాడో మనందరికీ తెలిసిందే. దానికి త్రిబుల్గా ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఈ మూవీ రామ్ చరణ్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ 400 crores. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా హెవీగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా టీఎస్లో రిలీజ్ అయితే ఈజీగా 1000 నుంచి 2000 crores అయితే కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ టీఎస్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి